ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఈ వీడియోలో అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ వండర్స్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. అలాగే ఈ ఐకానిక్ టవర్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ఐకానిక్ టవర్స్ దగ్గర భారీ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర 2 నోడ్లు అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇంకో నోడ్ కూడా ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే ఇప్పుడు 2 నోడ్లు ఫిక్స్ చేసుకోవడానికి అక్కడ రెడీ చేసుకుంటున్నారు. ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర ఆటో క్లైంబింగ్ కి సంబంధించిన మెటీరియల్ భారీ ఎత్తున తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా నా బ్యాక్ సైడ్ లో ఉన్న టవర్ 3 మీరు చూడండి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కోర్ వాల్ మొత్తం ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సెకండ్ లెవెల్ లో ఒక సగం వరకు కోర్ వాల్ పై వరకు లెగిసి సైడ్ మొత్తం షటరింగ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 దగ్గరే ఆపోజిట్ లో ఈ ఎంటీ బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు మొత్తం ఒక లెవెల్ వరకు కోర్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టవర్ 4 కూడా సేమ్ టవర్ 3 లాగే సగం వరకు కోర్ వాల్ అంతా పైకి లెగిసి సైడ్ మొత్తం షటరింగ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఇంకా టవర్ 5 దగ్గర కూడా ఏంటంటే దాదాపు ఒక లెవెల్ కి సంబంధించిన నోడ్లు ఫిక్స్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది. ఇప్పుడిప్పుడే 2 కాలమ్స్ మధ్యలో బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఆ బీమ్స్ కి సంబంధించిన భారీ ఎత్తున మెటీరియల్ అయితే వచ్చింది. టవర్ 5 టవర్ 4 వైపు కూడా ఎమిటీ బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానివ్వండి అవన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ టవర్ 4 టవర్ 5 దగ్గర ఎంటీ బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే జరిగింది. ఆ కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన చోట ఇప్పుడు క్యూరింగ్ అయితే చేస్తున్నారు. అలాగే అసెంబ్లీకి సంబంధించిన పూర్తి అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. ఇంకా హైకోర్టు కి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ వండర్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ టవర్ 5 దగ్గర ఒక బీమ్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్లలో ఫస్ట్ టైం ఈ బీమ్ ఈ టవర్ 5 కే ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ 5 దగ్గర ఏంటంటే మొత్తం డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా సెకండ్ లెవెల్ కోసం నోడ్లు ఫిక్స్ చేయడం కూడా దాదాపు కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఈ 5 ఐకానిక్ టవర్లలో ఫస్ట్ టైం ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్ ఫిక్స్ చేశారు. అలాగే బీమ్ కూడా ఇక్కడే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా టవర్ 3 దగ్గర ఇప్పుడిప్పుడే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 2 దగ్గర కూడా ఒక 2 నోడ్లు అయితే వచ్చినాయి. ఆ 2 నోడ్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడే ఒక నోడ్‌నైతే ఇక్కడ అన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ టవర్ 2 దగ్గర కూడా ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోర్ వాల్ కూడా ఏంటంటే మొత్తం కోర్ వాల్ దగ్గర ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు. ఇదంతా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈ. ఇంకా టవర్ 1 టవర్ 2 విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే నాన్ టవర్ ఏరియాలో మొత్తం ఎంటీ బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 1 దగ్గర ఒక 2 నోడ్లు ఇంతకు ముందు ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు మూడో నోడ్ కూడా ఫిక్స్ చేశారు. ఇంకా కోర్ వాల్ దగ్గర ఏంటంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ మొత్తాన్ని అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే బేస్‌మెంట్ స్లాబ్ కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. అలాగే ఈ టవర్ 1 దగ్గర ఇప్పుడిప్పుడే ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ టవర్ క్రేన్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ 1 దగ్గర 2 నోడ్లే ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు మూడో నోడ్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే ఇక్కడ కోర్ వాల్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కి సంబంధించి మొత్తం బేస్మెంట్ స్లాబ్ కోసం అయితే రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు.
చాలా వరకు ఈ కోర్ వాల్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ టవర్ 1 కూడా ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ లెవెల్‌కైతే వెళ్తుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి కోర్ వాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో సైడ్ సైడ్ మొత్తం ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ జరుగుతుంది. ఇంకా టవర్ 2 దగ్గర కూడా దాదాపు 5 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఒక 2 నోడ్‌లయితే వచ్చినియి. ఆ 2 నోడ్‌లు కూడా అన్‌లోడ్ చేసుకున్నారు. ఈ టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్స్‌తో పాటు మధ్యలో రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. అంటే స్లాబ్ నిర్మాణం కోసం. ఈ టవర్ 2 కూడా బేస్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్‌కైతే వెళ్తుంది. ప్రెజెంట్ ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ టవర్ ఏరియాలో వచ్చేసి డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఒక లెవెల్. సెకండ్ లెవెల్‌కి ఇప్పుడు నోడ్‌లయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక 2 టవర్ క్రేన్‌లు ఏర్పాటు చేసుకొని ఈ పనులైతే చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఇంకా మెయిన్ కోర్ వాల్ దగ్గర కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే స్లాబ్ కోసం రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. ఈ కోర్ వాల్ వైపు కూడా సైడ్ మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి 2 నోడ్‌లయితే కనిపిస్తున్నాయి. ఆ 2 నోడ్‌లు ఇప్పుడు ఫిక్స్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. ఆ 2 నోడ్‌లు ఇప్పుడే అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక నోడ్ అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఇంకో నోడ్ అయితే ఫిక్స్ చేస్తారు. ఈ టవర్ 2 దగ్గర 2 కార్నర్స్‌లో రెండేసి చొప్పున నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఒక్కొక్క టవర్‌కి దాదాపు 480 వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. దాదాపు 240 వరకు నోడ్‌లయితే ఫిక్స్ చేయాల్సుంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఈ 4 హెచ్ఓడి టవర్స్ వచ్చేసి బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ టవర్ 3 కూడా మీరు చూడండి. టవర్ 3 లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఒక లెవెల్‌లో అయితే కనిపించింది. ఇప్పుడు ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కోర్ వాల్ మొత్తం సగం వరకు పైకి లేపి, ఆ సగం వైపు ఏంటంటే సైడ్ మొత్తం షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఆ షట్టరింగ్ వేసిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ అయితే చేస్తారు. అలాగే మళ్ళీ ఇంకో సగాన్ని కూడా పైకి లేపి దాన్ని కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఈ టవర్ 3 దగ్గర ఒక నోడ్ అయితే వచ్చింది. ఆ నోడ్ ఫిక్స్ చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటున్నారు. అలాగే టవర్ 3 అపోజిట్‌లోనే ఈ ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టవరు దాదాపు 12,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో ఈ టవర్ 3 చాలా వరకు కోర్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే సెకండ్ లెవెల్ బేస్‌మెంట్ అంతా కంప్లీట్ అయిపోయి చాలా వరకు హైట్ అయితే వచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఇంకా సగం వరకు ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ అయితే వేస్తున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ టవర్ 3 దగ్గర నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా వరకు పనులు స్పీడప్ అయినియి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి ఈ టవర్ 3 దగ్గర అయితే చాలా చేంజెస్ అయితే జరిగినియి. ఇక్కడ ఈ కార్నర్‌లో ఒక నోడ్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంది. అలాగే ఇంకో నోడ్ ఫిక్స్ చేసుకోవడం కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. అలాగే అటువైపు కార్నర్‌లో 2 నోడ్‌లయితే ఫిక్స్ అయినియి. అలాగే ఇక్కడ ఇంకో టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం మెటీరియల్ కూడా వచ్చింది. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తుందో టవర్ 3 మొత్తం. ఈ పైన మొత్తం ఏంటంటే లోపల కూడా చాలా వరకు షట్టరింగ్ అంతా వేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 కూడా ఏంటంటే సేమ్ టవర్ 3 ఎలా అయితే సగం వరకు కోర్ వాల్ లెగిసి ఉందో, అలాగే ఈ టవర్ 4 కూడా లెగిసి ఉంది. సైడ్ మొత్తం ఇప్పుడు షట్టరింగ్ అయితే వేశారు. ఈ టవర్ 4 దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఫిక్స్ అయిపోయినియి. ఈ సగం వరకు ఉన్న ఈ కోర్ వాల్ మొత్తం చూడండి ఎలా ఉందో.
ఈ టవర్ 3, టవర్ 4 దగ్గర ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ కోర్ వాల్ మొత్తం పైకెగితే లేపుతున్నారు. ఇటువైపు సగం వైపు షట్టరింగ్ వేస్తున్నారు. అలాగే ఇటువైపు కూడా షట్టరింగ్ వేస్తున్నారు. ఈ టవర్ 4, టవర్ 5 దగ్గరేంటంటే, ఇప్పుడు నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా వరకు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి, ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన మొత్తం గ్రౌండ్ లెవెల్‌లో రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కాంక్రీటింగ్ అంటే రాఫ్ట్‌తో ఫిల్ చేస్తారు. అలాగే ఈ టవర్ 5 దగ్గర ఒక లెవెల్ మొత్తం ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయి, సెకండ్ లెవెల్‌కి సంబంధించిన నోడ్‌లు ఫిక్స్ చేయడం కోసం ఆల్‌మోస్ట్ అది కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇప్పుడిప్పుడే ఏంటంటే బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో అతి పెద్దైన టవర్ ఇదే అన్నమాట. ఇది జీఏడీ టవర్ అంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఈ టవర్‌లోనే ఉంటాయి. ఈ టవర్ వచ్చేసి బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి 2 నోడ్‌ల మధ్యలో ఒక బీమ్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే బీమ్స్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా భారీ ఎత్తున అయితే వచ్చింది. ఈ లెవెల్ మొత్తం లోపల మొత్తం అయితే బీమ్స్ ఫిక్స్ చేస్తారు. అలాగే ఆల్రెడీ ఇక్కడ నోడ్‌లు ఫిక్స్ చేశారు గదా! మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో మొత్తం 4 టవర్‌లకి ఒక్కొక్క టవర్‌కి 240 వరకు నోడ్‌లు, 480 వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేయాల్సుంది. కానీ ఈ ఐదో టవర్‌కొచ్చేసి దాదాపు 288 నోడ్‌లు ఫిక్స్ చేయాల్సుంది. 500కి పైగా డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఈ టవర్ 5 దగ్గర కూడా నాన్ టవర్ ఏరియాలో రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. అలాగే ప్రెజెంట్ అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ దాదాపు చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైతే పైలింగ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడేంటంటే రాఫ్ట్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ ఫేజ్ 1లో పైలింగ్ అంతా కంప్లీట్ అయిన ఏరియా ఇది. ఈ పైలింగ్ అంతా కంప్లీట్ అయిన చోట ఏంటంటే, మొత్తం ఎక్స్‌కవేషన్ చేసుకొని, ఆ పైలింగ్ మొత్తాన్ని కట్ చేసుకొని, రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి రాఫ్ట్ అంతా కంప్లీట్ చేశారు. ఈ అసెంబ్లీ నిర్మాణం కోసం దాదాపు 2500 వరకు పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇప్పటి వరకు 1300కి పైగా పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఒక 2 ఫేజుల్లో పైలింగ్ కంప్లీట్ అయిపోయి, మూడో ఫేజ్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడైతే పైలింగ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ రాఫ్ట్ కూడా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ మొత్తం 104 ఎకరాలని చెప్పా గదా! దాంట్లో మెయిన్ బిల్డింగ్ ఉండేది 25 ఎకరాల విస్తీర్ణంలో. ఈ అసెంబ్లీ స్ట్రక్చర్ కూడా బేస్‌మెంట్‌లో 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 250 మీటర్ల వరకైతే ఉంటుంది. ఇది బేస్‌మెంట్ G+3 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. దాదాపు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ బిల్డింగ్‌నైతే నిర్మిస్తున్నారు. అటువైపు కార్నర్‌లో చూడండి. అటువైపు కూడా ఏంటంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ పైలింగ్ కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇన్వర్టెడ్ లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉంటుంది. అలాగే ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి మొత్తం 16 పోర్లలో పోర్ మీద మళ్ళీ పోర్ వేయడం కోసం మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. 2014, 19 టైంలో కంప్లీట్ అయిన పోర్లకి ఇప్పుడేంటంటే వాటిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. అలాగే ఇక్కడ భారీ ఎత్తున శాండ్ తీసుకొచ్చి సైడ్ మొత్తం శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ 15 పోర్లకి రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 16 నంబర్ పోర్ కూడా ఇప్పుడిప్పుడే రెడీ చేసుకుంటున్నారు. ఉన్న ర్యాంప్ మొత్తాన్నయితే తొలగిచ్చేశారు. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ హైకోర్ట్ అయితే కడుతున్నారు. 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీని స్ట్రక్చర్ కూడా ఏంటంటే బేస్‌మెంట్ G+7 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. ఇది బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి క్యూరింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన వాల్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ వాల్స్‌కి సంబంధించిన షట్టరింగ్ అయితే వేస్తున్నారు.
అలాగే ఇంకో పోర్ పైన ఏంటంటే ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా ఆల్రెడీ కంప్లీట్ అయిన పోర్ల పైన రీఎన్ఫోర్స్మెంట్ చేసి మళ్ళీ కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి మొత్తం పోర్లు ఎలా కనిపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.